హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మీకోసం. ఈరోజు మనకు ఒక విచిత్రమైన లెటర్ వచ్చిందండి. చైతన్య గారు రాశారు శ్రీకాకుళం నుండి. ఏం రాశారో చూద్దాం. హలో మీకోసం, నా పేరు చైతన్య. నేను శ్రీకాకుళం నుండి ఈ ఉత్తరం రాస్తున్నాను. హలో చైతన్య, ఎలా ఉన్నారు? పోయిన ఏడాది మా ఊర్లో సంక్రాంతి పండక్కి వంటల పోటీలు పెట్టారు. దానికి నన్ను గెస్ట్గా పిలిచారు. అక్కడ అన్ని వంటలు టేస్ట్ చేశాను. ఓ మోస్తారుగా ఉన్నాయి. కానీ ఒక అమ్మాయి చేసి పెట్టిన నాటుకోడి కుర్మా తిన్నాను. చాలా బాగా నచ్చింది. వంట బాగా చేసింది కదా అని పట్టుపట్టి మా పెద్దవాళ్ళందరినీ ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నాను. కంగ్రాట్స్ చైతన్య. విషయం ఏంటంటే పెళ్లి చేసుకున్న రోజు నుండి ఇప్పటిదాకా ఒక్క రోజు కూడా నాటుకోడి కుర్మా సరిగ్గా చేయలేదు. అప్పుడు తెలిసింది నా దురదృష్టం కొద్దీ ఆ రోజు నాటుకోడి కుర్మా బాగా చేసింది, కానీ ఇప్పటివరకు ఎప్పుడూ కుదరలేదు. ఏం మాయ చేసిందో ఏమో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ప్లీజ్ స్వప్న గారు, నాటుకోడి కుర్మా ఎలా చేయాలో చూపించండి, మా ఆవిడకి నేర్పిస్తాను అంటున్నాడు చైతన్య. పాపం చైతన్య నాటుకోడి కుర్మా కోసం పెళ్లి చేసుకొని నాన్న తంటాలు పడుతున్నాడు. పోనీలే చైతన్య, కుర్మాదేముంది, ఈ రోజు కాకపోయినా రేపైనా నేర్చుకోవచ్చు. కానీ మీరిద్దరికి హ్యాపీ మ్యారీడ్ లైఫ్, హ్యాపీగా ఉండండి. కుర్మా నేను నేర్పిస్తాను కదా, మీరు నేర్చుకోండి, మీ ఆవిడకి నేర్పించండి. నాటుకోడి కుర్మా చేసుకోవడానికి మనకు నాటుకోడి కావాలి కదా, నేను రెడీగా పెట్టుకున్నాను. లెటర్లో మీ స్టోరీ అంతా రాశారు, కానీ శ్రీకాకుళం మొత్తంలో మిమ్మల్ని ఎందుకు గెస్ట్గా పిలిచారు మటుకి చెప్పలేదు. మీరు నాటుకోడి కుర్మా ఇంట్లో చేసిన తర్వాత మీ ఆవిడకి నేర్పించాక మళ్ళీ నాకు ఉత్తరం రాయండి. అసలు గెస్ట్గా ఎందుకు పిలిచారు, అసలు మీ కాపురం ఎలా ఉంది నాకు చెప్పండి. ఇప్పుడు నాటుకోడిని తీసుకున్నాను. అయితే నాటుకోడిలో ఎక్కువ మాంసం ఉండదండి, కొంచెం బోన్స్ ఎక్కువగా ఉంటాయి, గట్టిగా కూడా ఉంటుంది, కొంచెం ఎక్కువసేపు ఉడకబెట్టాల్సి ఉంటుంది. దీన్ని ఇలా కాసేపు పక్కన పెట్టి దానికి మనకు కుక్కర్ కావాలి. కుక్కర్లో ఉడకబెట్టుకుంటే తొందరగా ఉడుకుతుంది. స్టవ్ ఆన్ చేసి కొద్దిగా నూనె వేసుకోవాలి. నాటుకోడిలో కొంచెం నూనె ఎక్కువే పడుతుంది. కొంచెం నూనె వేడైన తర్వాత సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. చాలా సన్నగా తరుక్కుంటే కుర్మాకి చాలా బాగుంటుంది. సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలతో పాటు ఉప్పు కూడా. ఇప్పుడే మనం కోడికి సరిపడా ఉప్పు వేసేసుకుందాం. చాలా సన్నగా తరిగాను కదా, తొందరగా వేగిపోతాయి. నాటుకోడి చేసుకుంటున్నాం కదా, అల్లం వెల్లుల్లి ముద్ద కొంచెం ఎక్కువ వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది చైతన్య. సో ఇప్పుడు మనం ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి ముద్ద ఒక 3 స్పూన్లు వేసుకుందాం. అలాగే పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి. ఒక 2 నిమిషాలు వేగనిద్దాం. చక్కగా ఇలా బ్రౌన్ కలర్ అయ్యే వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి ముద్ద నూనెలో బాగా వేగాలి. మనకి వేగిన తర్వాత ఇలా నూనె మొత్తం బయటకు వచ్చేస్తుంది. నూనె సపరేట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కోడి మాంసం వేసుకోవాలి. నాటుకోడి మాంసం వేసుకోవాలి. కోడి మాంసం వేసుకొని ఒక్కసారి కలుపుకొని ఇప్పుడు ఇందులో సరిపడా కారం, ధనియాల పొడి, నాటుకోడిలో కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. చెంచానర వేసుకుందాం. అలాగే ధనియాల పొడి, వేసుకొని ఒకసారి కలపాలి. ఒకసారి నాటుకోడిది టేస్ట్ తెలిసిందంటే అసలు వదిలిపెట్టమండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది.
జొన్న రొట్టెలతో తిన్నా, మొక్కజొన్న రొట్టెలతో తిన్నా, ఇంకా అన్నంలో వేడి వేడి అన్నంలో నాటుకోడి కుర్మా తిన్నా కూడా అదిరిపోతుంది. సో కొంచెం వేగిన తర్వాత ఇందులో కాస్తన్ని నీళ్ళు. చైతన్య గారు, మరీ ఎక్కువ నీళ్ళు వేయకండి. నాటుకోడి కొంచెం ఇలా నీళ్ళల్లో మునిగే వరకు నీళ్లు పోసుకొని కుక్కర్ పెట్టుకొని ఒక 5-6 విజిల్ వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి. వింటున్నారు కదా చైతన్య? ఒక 5-6 విజిల్ వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి. ఇక్కడ మరి విజిల్ వచ్చే లోపల మనం మసాలా కూడా రెడీ చేసుకుందాం. ఇవన్నీ వెనకాల పెట్టేసి చిన్న ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఇందులో మనం మసాలాలు ఫ్రై చేసుకోవాలి. మసాలాలు తెచ్చుకుందాం. నాటుకోడి కుర్మాకి మనకి ఇలాచీ కావాలి, లవంగా కావాలి, సాజీరా కావాలి, అలాగే దాల్చిన చెక్క కూడా కావాలి. కొబ్బరి పొడి, ఫస్ట్ కొబ్బరి పొడిని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. కొబ్బరి పొడితో పాటు గసగసా వేస్తే కూడా చాలా బాగుంటుంది. ఆ గ్రేవీ గసగసాలు కొబ్బరితో వస్తుంది. కొబ్బరి ఇంకా గసగసాల కాంబినేషన్ ఎప్పుడు బాగుంటుంది చైతన్య. మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గసగసాలు కొబ్బరి పొడి వేసుకోవడం మటుకి అస్సలు మర్చిపోకండి. మీ ఆవిడకి చెప్పండి, మర్చిపోకండి. గసగసాలు, కొంచెం గసగసాలు, కొబ్బరి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు మనం వేపుకోవాలి. ఇప్పుడు మనం వేసుకుంది ఎండు కొబ్బరి పొడి. కొబ్బరి కొంచెం వేగుతుండగానే ఇందులో మసాలాలు కూడా వేసుకుందాం. ఒక 2 యాలకులు, అలాగే దాల్చిన చెక్క, ఒక 4 లవంగాలు, కొంచెం సాజీరా. మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. కొబ్బరి వేగిన తర్వాత మంచి సువాసన వస్తుంది చైతన్య గారు. కిచెన్లో ఆ ఫ్లేవర్ తెలిసిపోతుంది. ఇలా కొంచెం కొంచెం కలర్ చేంజ్ అవుతుంది కదా, ఇంకా కొంచెం బ్రౌన్ కలర్ అయ్యే వరకు వేయించుకోవాలి. కొబ్బరి కలర్ వచ్చేసింది. జాగ్రత్త, ఒకసారి కొబ్బరి టక్కన కలర్ చేంజ్ అయిపోతుంది. మరి మాడిపోయినా కూడా బాగుండదు చైతన్య. కొబ్బరి చక్కగా కలర్ వచ్చింది. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ జార్లో వేసుకుందాం. ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఇందులో వేసేసుకుందాం. మిక్సీ పట్టుకోవాలి. దీన్ని మిక్సీ పట్టుకుంటాం. ఇలా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇంకొక 2 విజిల్ రావాలి. ఈ లోపల ఇవన్నీ సర్దేసుకుందాం. కుక్కర్కి 6 విజిల్ వచ్చేసాయి. ప్రెషర్ కూడా పోయింది. ఇప్పుడు మూత తీసుకొని చూడండి, చక్కగా ఉడికింది చికెన్. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకోవాలి చైతన్య గారు. ఇప్పుడు మనం చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరి గసగసాల మిశ్రమం ఇందులో వేసుకోవాలి. మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసుకుందాం. ఒకసారి కలుపుకొని మసాలాలో మళ్ళీ చికెన్ కొద్దిసేపు ఉడకాలి. ఇది ఉడికే లోపల మనం కొత్తిమీరని కట్ చేసుకుందాం. కొందరు నాటుకోడి కుర్మా చేసేటప్పుడు కరివేపాకు వేస్తారు, కానీ నాకు పెద్దగా నచ్చదు. నేనైతే వేయట్లేదు. మీకు కావాలంటే మీరు వేసుకోండి చైతన్య. ఇప్పుడు కొత్తిమీరని కట్ చేసుకుందాం. సన్నగా కొంచెం కొత్తిమీర ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది చైతన్య. కొంచెం కూరలో వేసుకుందాం. మళ్ళీ పైనుండి లాస్ట్కి చివర్లో కొంచెం గార్నిష్ కోసం ఉంచుకుందాం. కొంచెం పక్కన పెట్టేసి మిగిలింది ఇప్పుడు కర్రీలో వేసేసుకుందాం.
ఒకసారి కలుపుకొని నాటుకోడి కుర్మా మంచి సువాసన వస్తుంది. ఇంకా కొంచెం ఉడకాలి. ఈ లోపల నేను బౌల్స్ అన్నీ రెడీగా పెట్టేసుకుంటా. ముందుగానే నేను అన్నం ఉడకబెట్టి పెట్టుకున్నాను. అన్నం రెడీగా ఉంది. బౌల్ కూడా రెడీగా పెట్టేసుకుందాం. ఇలా నూనె బయటకు వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి. చక్కగా నూనె బయటకు వచ్చిందంటే నాటుకోడి కుర్మా రెడీ అయిపోయినట్టే. అయితే ఒక్కసారి ఉప్పు ఇప్పుడే మనం టెస్ట్ చేసుకుందాం. ఆహా, ఎంత కమ్మగా ఉందో. ఉప్పు కరెక్ట్గా సరిపోయింది. నాటుకోడి కుర్మా రెడీ అయిపోయింది. ఇప్పుడు బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం. ఇంకా థిక్గా గ్రేవీ కావాలంటే ఇంకా కొద్దిసేపు ఎక్కువగా ఉడకబెట్టుకుంటే దగ్గరకు వస్తుంది. మీ ఇష్టం. మీకు గ్రేవీ ఎక్కువ కావాలి అనుకుంటే ఇలా ఉంచుకోండి, లేదు అంటే థిక్గా కూడా చేసుకోవచ్చు. పైనుండి మళ్ళీ కొంచెం కొత్తిమీర వేసుకుందాం. చైతన్య గారు, మీరు అడిగినట్టుగానే నాటుకోడి కుర్మా నేను చేసి చూపించాను కదా. మళ్ళీ ఏమైనా డౌట్ ఉంటే చిన్న రికాప్ చూసేయండి. నాటుకోడి కుర్మా తయారీ విధానం. ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్లో నూనె వేడి చేసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, సరిపడా ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి కలుపుకొని మూత పెట్టి మగ్గనివ్వాలి. తర్వాత అందులో నాటుకోడి ముక్కలు వేసి కలుపుకొని ఇప్పుడు అందులో కారం, ధనియాల పొడి, సరిపడా నీళ్లు వేసి కలిపి 5-6 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఒక ప్యాన్లో ఎండు కొబ్బరి పొడి, గసగసాలు, యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు, సాజీరా వేసి బాగా వేంపుకోవాలి. తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు ఉడుకుతున్న నాటుకోడి కుర్మా మిశ్రమంలో మనం పట్టుకున్న మసాలా పొడి వేసి కొత్తిమీర వేసి 2 నిమిషాలు ఉడికించుకుంటే నాటుకోడి కుర్మా రెడీ. చైతన్య గారు, చూసారు కదా నాటుకోడి కుర్మా ఎలా చేయాలో ఇప్పుడు తెలిసింది కదా. మీరిద్దరూ గొడవ పడకుండా ఇద్దరు కలిసి హ్యాపీగా నాటుకోడి కుర్మా వండుకోండి. అలాగే వండిన తర్వాత టేస్ట్ ఎలా ఉందో మళ్ళీ నాకు ఉత్తరం రాయండి. నాటుకోడి కుర్మాతో అన్నం మంచి కాంబినేషన్. అసలు ఈ రెండింటిని చూస్తూ ఉంటేనే నోరు ఊరిపోతుంది. మీకు చెప్తూ ఉంటేనే నాకు తినాలనిపిస్తుంది. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. మనం వండుతుంటేనే ఆ వాసనే చెప్పేస్తుంది ఎంత బాగుంటుందో. ఫస్ట్ కొంచెం గ్రేవీ వేసుకొని అలాగే అన్నం. బగారన్నంతో అయినా బాగుంటుంది, లేదా జీరా రైస్తో అయినా బాగుంటుంది. ఏం లేకున్నా కూడా ప్లెయిన్ రైస్తో అయినా బాగుంటుంది. కానీ నాటుకోడి కుర్మాతో పాటు జొన్న రొట్టె అయితే నాకు చాలా ఇష్టం. కొంచెం చేతితో కలుపుకొని అద్భుతంగా ఉంది. ఆహా, గసగసాల మసాలా, కొబ్బరి వేయించుకున్నాం కదా, బాగుంది. చైతన్య, ఈరోజు మీ పేరు చెప్పుకొని నేను నాటుకోడి కుర్మాని అన్నంని బాగా ఎంజాయ్ చేస్తాను. మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేసి నా అలాగే ఎంజాయ్ చేయండి. మరి నేను తినేసి ఈ బౌల్స్ అన్ని వెనకాల పెట్టేసి నెక్స్ట్ లెటర్ ఎవరితో చూద్దాం. ఈ పోస్ట్ కార్డ్ మనకి రేణు చౌదరి గారు రాజమండ్రి నుండి రాశారు. హలో, మీకోసం. హాయ్ స్వప్న, నేను రేణు చౌదరి రాజమండ్రి నుండి రాస్తున్నాను. హలో రేణు గారు. మా అక్క యుఎస్లో ఉంటుంది, నేను రాజమండ్రిలో ఉంటాను. అయితే ప్రతి సంవత్సరం యుఎస్లో ఉగాదికి గెట్ టుగెదర్ పార్టీస్ జరుగుతూ ఉంటాయంట. ఆ పార్టీలో వాళ్ళ లోకల్ రెసిపీస్ చేసి ఆ రెసిపీకి ఉన్న హిస్టరీ ఇంపార్టెంట్ చెప్తూ ఉంటారంట. అయితే ఈసారి మా అక్క రాజమండ్రి రోజ్ మిల్క్ ఎలా చేయాలి చూపించమని నన్ను అడిగింది. నాకు రెసిపీ తెలుసు, కానీ మీరు చెప్తే ఇంకా బాగుంటుందని ఈ లెటర్ రాశాను. ఎలాగో టైం ఉంది కదా, మీరు చూపిస్తారని కాన్ఫిడెంట్గా ఈ లెటర్ రాశాను. సో రాజమండ్రి రోజ్ మిల్క్ ఎలా చేయాలి అని నన్ను అడుగుతున్నారు. రేణు గారు, నిజంగానే టైం ఉంది. ఉగాది కొంచెం టైం ఉంది కదా, ఈ లోపల నేను చెప్పేస్తాను. 2-3 సార్లు మీరు ఇంట్లో కూడా ట్రై చేయండి. రాజమండ్రి రోజ్ మిల్క్ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ముఖ్యంగా ఈ సమ్మర్లో తాగితే చాలా బాగుంటుంది. దానికి మనకి కొంచెం ఐస్ కావాలి, కోవా కావాలి, రోజ్ సిరప్, అలాగే బాగా కాచుకొని చల్లగా చేసుకున్న పాలు. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుందాం.
ఇప్పుడు మామూలుగా మనకి కోవా ఇలా దొరుకుతుంది కదా, దీన్ని మనం పల్చటి కోవా చేసుకోవాలి. పచ్చి కోవా ఇలా ఉంటుంది. సో ఇంత కోవా సరిపోతుంది ఒక గ్లాస్కి. ఫస్ట్ దీన్ని కొంచెం ఉండలు లేకుండా చేసుకుందాం. ఇంట్లో చెల్లెళ్ళు ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుందో కదా. అక్క కోసం పాపం ఉత్తరం రాసి రెసిపీ కనుక్కొని మరీ చేసి చెప్తుందంట, అక్క ఇలా ఇలా చేయాలి అని. అండ్ అక్క చెల్లెళ్ళ అనుబంధం ఎప్పుడు చాలా బాగుంటుందండి. ఉంటే ఇంట్లో ఇద్దరు అక్క చెల్లెలు ఉండాలి లేదా ఇద్దరు అన్నదమ్ములు ఉండాలని నా ఫీలింగ్. ఎందుకంటే సేమ్ వాళ్ళు ఇద్దరు ఫ్రెండ్స్లా ఉంటారు కదా. అఫ్ కోర్స్ కొట్టుకుంటాం అనుకోండి, కొట్టుకున్నా కూడా మళ్ళీ కలిసిపోతాం కదా. ఎక్కడున్నా ఎంత దూరంలో ఉన్నా మనకి జరిగిన విషయాలన్నీ వాళ్ళతోనే కదా షేర్ చేసుకుంటాం మనం. ఇలా ఉండలు లేకుండా ఫస్ట్ ఒకసారి కోవాని కలుపుకొని ఇప్పుడు కొంచెం పాలు వేసుకోవాలి. కొంచెం పాలు వేసుకుంటే పల్చటి కోవా అవుతుంది. ఫస్ట్ కొన్ని పాలు వేసుకొని ఉండలు లేకుండా కలుపుదాం. ఇలా పల్చటి కోవా చేసుకోవాలంటే మిక్సీ కూడా పట్టుకోవచ్చండి. కానీ మిక్సీ పట్టేసామనుకోండి మొత్తం పేస్ట్ అయిపోతుంది కదా. ఇలా మనకి మధ్య మధ్యలో కోవా ఉండలు తగలవు కాబట్టి ఇలా చేతితో చేసేసుకుంటే సరిపోతుంది. ఇలా చేసుకోవడమే ఈజీ నన్ను అడిగితే. ఎందుకంటే మిక్సీ పట్టుకున్నాం అనుకో మళ్ళీ మిక్సీ గిన్నె కడగాలి, మూత కడగాలి, అదంతా పెద్ద తలకాయ నొప్పి. అందుకే ఇలా బౌల్లో చేసేసుకుంటే ఓ పని అయిపోతుంది. ఇంకా కొంచెం పాలు వేసుకుందాం. సో రేణు గారు ఇలా కోవాని పల్చగా చేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఇంట్లో కుండున్నా పర్వాలేదు, దీన్నైతే గంగాళం అంటారు. అంటే ఏదైనా సరే తీసుకున్న పాత్రలో నుండి బయటకి తుల్లకుండా మనం గిల్ల కొట్టుకోవడానికి ఈజీగా ఉండే పాత్ర తీసుకుంటే సరిపోతుంది. ఇందులో ఫస్ట్ ఐస్ కావాలి. ఇందులో ఐస్ ముక్కలు, అలాగే రాజమండ్రి రోజ్ మిల్క్లో అసలు చక్కెర వేయరండి, ఈ రోజ్ సిరప్ వేస్తారు. ఈ రోజ్ సిరప్లో ఉండే ఆ రోజ్ ఫ్లేవర్, అలాగే ఇందులో చాలా చక్కెర ఉంటుంది. ఇంకా పైగా మళ్ళీ చక్కెర వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇదే సిరప్ సరిపోతుంది. మంచి రోజ్ ఫ్లేవర్ వస్తుంది. ఒక్కసారి ఇలా కలుపుకొని కవ్వంతో చేసుకుంటే బాగుంటుంది. కవ్వం తెచ్చుకుంటా. ఫస్ట్ కొంచెం ఐస్లో రోజ్ సిరప్ కలుపుకున్న తర్వాత పాలు వేసుకోవాలి. రోజ్ సిరప్, ఐస్ ఇంకా పాలు ఒకసారి కలిపాక మనం ఇందాక పల్చగా చేసుకున్నాం కదా కోవాని, ఇలా పోసుకున్న తర్వాత మామూలుగా అయితే రాజమండ్రి రోజ్ మిల్క్ చేసేటప్పుడు ఇలా కలిపి పైనకి కిందకి బాగా కొడతారనమాట, పైనకి కిందకి గ్లాస్లో ఉండి. కానీ ఇప్పుడు మనం అలా చేయలేం, నాకు అంత ప్రాక్టీస్ లేదు కాబట్టి నేను జస్ట్ గిలా కొట్టుకుంటున్నాను అంతే. లేదా కవ్వంతో ఇలా బాగా చేసుకున్నా సరిపోతుంది. ఇలా నురగొచ్చే వరకు గిలా కొట్టుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా గ్లాస్ తీసుకొని ఇందులో పోసేసుకోవాలి. ఇప్పుడు పైనుండి కొంచెం కోవా ఉంది కదా, పల్చటి కోవా, అలాగే దీనిపైన కొంచెం జీడిపప్పు, బాదం పప్పు వేసుకుంటే కూడా బాగుంటుంది. వేసుకుందాం. బాదాంని కట్ చేసుకుందాం. పైనుండి బాదాం పప్పు, అలాగే ఒక జీడిపప్పు పెట్టేస్తే
చూడడానికి చాలా బాగుంటుంది. రేణు గారు, మీరు అక్కకి చెప్పండి పైన జీడిపప్పు బాదం పప్పుతో ఇలా గార్నిష్ చేసిస్తే చాలా బాగుంటుందని. సో చూసారు కదండి, రాజమండ్రి రోజ్ మిల్క్. ఇంతే, చాలా సింపుల్ కదా. మీరు కూడా నేర్చుకోండి. ఇంట్లో 2-3 సార్లు ట్రై చేసి అక్కకి పర్ఫెక్ట్గా ఎలా చేయాలో చెప్పండి. మరొకసారి చిన్న రికాప్ కూడా చూడండి. రాజమండ్రి రోజ్ మిల్క్ తయారీ విధానం: ముందుగా ఒక బౌల్లో పచ్చి కోవాని ఉండలు లేకుండా కలుపుకొని కాస్త పాలు పోసి పల్చటి కోవా చేసుకోవాలి. తర్వాత ఒక పాత్ర తీసుకొని అందులో ఐస్, రోజ్ సిరప్, పాలు, ముందుగా చేసి పెట్టుకున్న పల్చటి కోవా వేసి కలుపుకున్న తర్వాత సర్వింగ్ గ్లాస్లోకి తీసుకొని పైనుండి జీడిపప్పు బాదం పప్పుతో గార్నిష్ చేసుకుంటే రాజమండ్రి రోజ్ మిల్క్ రెడీ. మరి ఇవన్నీ వెనకాల పెట్టేసుకొని ముందు మనం చేసుకున్న నాటుకోడి కుర్మా, చైతన్య గారి కోసం చేసుకున్నాం కదా, ఇవి 2 పక్కపక్కన పెట్టేసుకుందాం. నాటుకోడి కుర్మా టేస్ట్ చేసాం కదా. ఇప్పుడు రేణు గారి కోసం చేసిన రాజమండ్రి రోజ్ మిల్క్ నేను టేస్ట్ చూసి చెప్తాను. దీన్ని తాగడం కన్నా తినడానికి చాలా బాగుంటుంది. ఆహా, రోజ్ ఫ్లేవర్, చల్లగా పాలల్లో కోవా, జీడిపప్పు బాదం పప్పు, భలే టేస్టీగా ఉందండి. నాటుకోడి కుర్మాతో కడుపు నిండా అన్నం తినేసి ఒక గ్లాస్ రాజమండ్రి రోజ్ మిల్క్ తాగితే చాలండి, ఇంకేం అవసరం లేదు ఆ పూటకి. మరి చూశారు కదా, మీరెప్పుడు ఉత్తరాలు రాస్తారు? మీ ఉత్తరాల కోసం, మీరు అడిగే రెసిపీల కోసం స్వప్న ఎదురు చూస్తూ ఉంటుంది మీకోసం.